నందమూరి తారక రామారావు వర్ధంతిని తిరుపతిలో శనివారం నిర్వహించారు. నగరంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సాఫ్ చైర్మన్ రవినాయుడు, నరసింహ యాదవ్ తదితరులు పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నాయకులు దంపూరి భాస్కర్, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ముందుకు రాలి నిలబడా శ్రీధర్ ఈరోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని ఈ రోజున ఎంతో ఘనంగా తిరుపతి నగరంలో ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏ ఆశయం అయితే ఆయన ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకొచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆకట్టుకొని వారికి మరి వారి ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. ఆ విధంగానే ఈరోజు ఇప్పటికి కూడా మరి ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన సెక్రటరీ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారు కూడా ఈ రోజున పార్టీ బలోపేతానికి కానివ్వండి, ఆశయ సాధన కోసం కానివ్వండి అహర్నిశలు కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వారు చేస్తున్నటువంటి సేవ ముందుకెళ్ళాలని, మరి ఇంకా ఘనకీర్తిని సాధించాలని ఆశిస్తూ ఈ రోజున ఈ మరి పాలాభిషేకం కానివ్వండి, అదేవిధంగా హారతులు కానివ్వండి, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఈ రోజున రవినాయుడు, అదేవిధంగా ఓకా విజయ్ కుమార్ గారు, నరసింహ యాదవ్ గారు అందరూ కూడా ఈరోజు కీలకమైనటువంటి భాస్కర్ యాదవ్ గారు కీలకమైనటువంటి పదవుల్లో ఉండి తిరుపతిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు తిరుపతిలో నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, తిరుపతి ప్రజలందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారికి తిరుపతికి విడదీయలేని బంధం. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, తిరుపతి నా దత్త పుత్రిక అని చెప్పి. అంటే ఆయనకు మొదటి నుంచి పుత్రిక మీద ఎంత ప్రేమ ఉందో తిరుపతి మీద అంత ప్రేమతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో మహిళలకు రిజర్వేషన్ అయితేమి, అదేవిధంగా బీసీ వర్గాలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, పేదవారికి కూడు గుడ్డ నీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఫాలో అవుతున్నాయంటే నందమూరి తారక రామారావు గారు తీసుకొని వచ్చిన సంస్కరణలే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతూ ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తిరుపతి ప్రజలుగా, తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులుగా కోరుకుంటున్నాం. మా కోరిక నందమూరి తారక రామారావుకి, ఎందుకంటే ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తిలో నందమూరి తారక రామారావు గారు ఒకరు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తిరుపతి ప్రజల తరఫున నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆయన మరణించిన మా గుండెల్లో ఎప్పుడూ ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.